ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, నార్డిక్ దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పింది కేంద్రం. ఉగ్రవాదం నిర్మూలనపై స్పష్టమైన వైఖరి ఉందని, రాజీ లేదని, ద్వంద్వ ప్రమాణాలు అసలే లేవంది. డెడ్ లైన్ కి ముందే మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలిచిందన్నారు కేంద్ర మంత్రులు. మళ్లీ నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్షపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నార్వేలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ నార్డిక్ సమ్మిట్ లో పాల్గొనేందుకు నార్వే వెళ్లారు ప్రధాని. ఓస్లోలో ఐలాండ్ ప్రధాని క్రిస్టిన్ మోజ్లు ఫ్రాస్టాడొట్టిర్తో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. మూడవ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, నార్డిక్ దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు మోదీ. ఉగ్రవాదం నిర్మూలనపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని, రాజీ లేదని, ద్వంద్వ ప్రమాణాలు అసలే లేవన్నారు. విస్తృతమైన పరిశోధన, ఆవిష్కరణ సంబంధాలు భారత్ నార్డిక్ భాగస్వామ్యానికి ముఖ్యమైన స్తంభంగా నిలుస్తాయన్నారు. ఆర్కిటిక్ ధృవ ప్రాంత పరిశోధనలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటామని చెప్పారు. భారతదేశం, నార్డిక్ దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తామన్నారు. भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे. డెడ్ లైన్ కు ముందే మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలిచిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బస్తర్లో తుపాకుల హింస లేకుండా చేసి అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమన్నారు. బస్తర్ మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందన్నారు. ఛత్తీస్గఢ్లో పర్యటించిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల నిర్మూలన కోసం బీజేపీయేతర ప్రభుత్వాలు చాలానే మద్దతు ఇచ్చాయని, గతంలో ఛత్తీస్గఢ్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం మద్దతు ఇవ్వలేదన్నారు. वीर शहीद गुंडा दूर सेवा डेरा का काम है सरकार को गांव के दरवाजे तक ले जाना, सरकारी सुविधाओं को बस्तर के हर आदिवासी भाई बहन के घर के दरवाजे तक ले जाना. एक ही जगह पे ये सेवा डेरा में बैंकिंग की सुविधा होगी, आधार कार्ड भी बनेगा, सारी डिजिटल सेवाएं उपलब्ध होगी. మళ్లీ నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత ప్రోటోకాల్తో పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరాన్ని గుర్తు చేశారు. గత పరీక్షలో గుర్తించిన లోపాలను పరిష్కరించాలన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై సీబీఐ విచారణ జరుగుతోందని, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. భారత్, దక్షిణ కొరియా రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన నిమిత్తం సియోల్లో పర్యటిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు రాజ్నాథ్. వియత్నాంలో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. రాజ్నాథ్, వియత్నాం రక్షణ మంత్రి జనరల్ పాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు రాజ్నాథ్.